ఒక కాడ నిల్చోండి. మంచిగా నిల్చో అక్క, వాళ్ళిద్దరు మధ్య నిల్చో. రారిగా నాలుగు రొక్క తీరుగా నడవండి. ఏయ్ 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 కానీ ఆమెతోటి ఏంది నువ్వు? చూస్తాను ఆమె ఎటుపోతాంది, ఏ మూలకు పోతాందో. ఒక్క తీరుగా నవ్వులుండి అంటే మల్లన్న ఎదురొచ్చిండు. మల్లన్న కూడా ఎదురొచ్చిండు. వచ్చి హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బద్దిపోషమ్మ తల్లికి అయితే పట్నాలు ఎత్తానికి పోతాను ఫ్రెండ్స్. చూడండి, బద్దిపోషమ్మ తల్లికి బోనాలు రెడీ అయినాయి, పట్నాలు అయితే ఎత్తానికి పోతాను ఫ్రెండ్స్. చూస్తారా ఫ్రెండ్స్, మంది అయితే మరి ఎంతమంది ఉన్నారో ఏం కథో, ఏ టైం అవుతుందో. ఇప్పుడైతే 9 అవుతుంది పొద్దుగాల. మేము పోయి గాడికి పోయే వరకు ఏ టైం అవుతుందో, ఎంతమంది ఉన్నారో చూడాలి. బయలుదేరినాం, ఫోన్ అయితే పోతాను ఫ్రెండ్స్. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. 2 బోనాలు అయితే చేసినాం, ఎందుకంటే 2 పాల బోనాలే ఈసారి. అది శ్రావణ మాసం కాబట్టి, నీసు దినం కాబట్టి, కోళ్ళు గోసులు లేదు కాబట్టి పాల బోనాలే చేసినాం. 2 పాల బోనాలే పట్టుకొని అయితే పోతాను. బయటికి వెళ్ళినాం ఇంట్లో నుంచి. డప్పులను పిలిస్తే వాళ్ళు 2000 అడిగినారు. డప్పులు అయితే పెట్టలేదు. ఆడనే ఉంటారు డప్పులు అయినా, వాళ్ళు మన బేరీలు అయినా ఆడుంటాయి. 2000 అయితే అడుగుతాను ఫ్రెండ్స్. ఇక సప్పుల్లో ఏమొద్దని ఫోన్ అయితే పోతాను. మరి ఎంతమంది ఉన్నారో ఏం కథ, పట్టణానికి అడిగి పోయినాక మరి ఎంత తీసుకుంటారో అది కూడా చెప్తా ఫ్రెండ్స్. అక్కడికి పోయినాక చూస్తారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బజార్కి వెళ్ళినాం, ఇక్కడ దాకా వచ్చిన రోడ్ మీదకి వెళ్ళి కొంచెం అయితే బద్దిపోషమ్మ గుడికి అడిగి పోతాం. దగ్గరకు వచ్చినాం, బద్దిపోషమ్మ గుడి దగ్గరకు వచ్చినాం. పోతాంటేనైతే జనం బాగానే ఉన్నారు, జనం బాగానే అవపడుతున్నారు పోతాంటే దారిలో. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళకు అయితే వచ్చినాం, బద్దిపోషమ్మ గుళ్ళకు. కట్నం అయితే మాట్లాడినాం. ఒక్క పట్నానికి 2000 తీసుకుంటారు. పట్నం అయితే ఆడ ఉండే పూజారులు, బయన్ల పూజారులు, వాళ్ళు ఎమ్లవాడ కాన్నే ఉంటారు. ఒక్క పట్నానికి 2000 రూపాయలు. చూస్తారా ఫ్రెండ్స్, ఇట్లా వేస్తారు బద్దిపోషమ్మ పట్నం. ఇది ఫస్ట్ అడిగిపోగానే కుడుక, పోకలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు, ఇది మన గౌరమ్మని చేయాలి, కుడుకలు పెట్టాలి. ఇంకా వేరేటోళ్ళకి వేస్తారు ఈ పట్నం అయితే. గిట్టే పట్నం, ఇటొకటి అటొకటి డబ్బా కొడతారు. ఇక 2000 రూపాయలు పట్నం అయితే తీసుకుంటారు.
దేవునికి మొక్కుకున్నాం కాబట్టి ఎంతైనా ఇవ్వవలసిందే. ఆడ మన ఎల్లమ్మ దేవునికి మాట్లాడినట్టు మలయ దేవునికి మాట్లాడినట్టు ఏముండదు. ఒక్కటే మాట కట్టడి. వాళ్ళు 5-6 ఉంటారు. 2000 అంటే 2000 ఇవ్వవలసిందే కంపల్సరీ. వాళ్ళు అయితే తక్కువ తీసుకోరు. 2000 రూపాయలు ఇచ్చి నేనైతే ఇప్పుడు పట్నం వేపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తాను. ఇది బద్దిపోచమ్మ తల్లి పట్నం. చూడండి ఎట్లెత్తారు. ఇటొకటి అటొకటి ఇట్లా పలక అడ్డం నిలువు కొట్టి 4 గదులు కొట్టి 4 గదులల్లో పసుపు కుంకుమ నింపి ఆడ అమ్మవారి పట్టణానికి ఎదురుగా బోనాలు పెట్టి కథ చెప్తారు. 2 ముచ్చట్లు చెప్తారు, ఎక్కువ చెప్పరు. చూడండి ఇంతే. ఇక పట్నం అయిపోయింది, పట్నం కొట్టుడు అయిపోయింది. ఇక ఇదే బద్దిపోచమ్మ తల్లి పట్నాలు. బోనాలు అయితే తీసుకుపోయినాం, పట్నానికి ఎదురుగా పెట్టినాం. చూస్తారు కదా. వర్షం అయితే వస్తుంది, వర్షం సప్పుడు బాగా అవుతుంది, వర్షం వస్తుంది. ఇదే ఇంతే బద్దిపోచమ్మ పట్నాలు అయితే. ఎవరన్నా ఏనోళ్ళు ఏం టెన్షన్ పడకుండ్రి, ఆడ ఉంటారు పూజారులు. 2000 అయితే మనం ఇక్కడ నుంచే పట్టణానికి మాత్రం 2000 మన దగ్గర ఉంచుకొని పోవాలి. ఎవరికైనా ఒకటే రేటు 2000 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ ఆడికి పోయినాక పైసలకి ఇబ్బంది పడకుండా నేను చెప్తాను. పట్నం అయితే మాత్రం 2000 తీసుకుంటారు. పట్నం పైసలు ఇంటికాంచే పట్టుకొని పోయిన ఫ్రెండ్స్. ఓసుకు కూడా అడుగుతారు. బోనానికి పట్నం బోనానికి 100 రూపాయలు తీసుకుంటారు. ఆడ 30 రూపాయలేమో బోనాన్ని గుళ్ళె కొత్తానికి టికెట్ తీసుకుంటారు. పట్నం బోనానికి అయితే 100 రూపాయలు అయితే కంపల్సరీ తీసుకుంటారు పట్నం ఎత్తానికి. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మొక్కుకుంటే ఏదన్నా ఆపత అయితే మొక్కుకుంటే పట్నం మాత్రం కంపల్సరీ వేయాలి. ఏమవుతుంది వేయకుంటుందంటే మళ్ళీ బద్దిపోచమ్మ తల్లి ఇబ్బంది పెడుతుంది. ఇంతే బద్దిపోచమ్మ పట్నం. బాయ్ ఫ్రెండ్స్, ఉంటానా.